తరువాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ ఫిబ్రవరి నెలలో ఈ రాశి ఎట్లా ఉంటుంది? కర్కటస్య నిశాకర. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. సరే, ఈ కర్కాటక రాశి ఎట్లాంటిది? ఇందాక వృషభ రాశి చెప్పుకున్నాం, మిథున రాశి అది పెద్దగా చెప్పలేదనుకోండి. అయితే బాగా గొప్ప రాశులు మాత్రం తప్పనిసరిగా వివరించి చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది కాబట్టి చెబుతున్నాను. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఎందుకంటే నవగ్రహాల మొత్తంలో సూర్య చంద్రుడు ప్రధానమైన గ్రహాలు. మరి పూర్ణ చంద్రుడు ఉంటే ఎంత ఆనందంగా ఉంటాం. ముందు వివాహమైన కొత్త దంపతులు ఆ పూర్ణ చంద్రుడి దగ్గర కూర్చుంటారు, బయట వివాహారం చేస్తారు, ఎంతో చల్లగా ఉంటుంది. అందులో రాబోయే 14వ తారీఖు ప్రేమికుల యొక్క రోజు కాబట్టి మరి ఈ చంద్రుడు చాలా విశేషమైనటువంటి వాడు, చల్లదనాన్ని ఇచ్చేటువంటి వాడు. అటువంటి రాశి కర్కాటక రాశి. మరి పునర్వసు నక్షత్రం 3వ పాదం వరకు మిథున రాశి, పునర్వసు నక్షత్రం 4వ పాదం నుంచి కర్కాటక రాశి. రామచంద్రమూర్తి త్రేతాయుగంలో పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో పుట్టాడు. ఆ కర్కాటక రాశి చాలా విశేషమైంది. చంద్రుడే విశేషమైన జాతకం. కర్కాటక రాశి ఇంకా అంతకంటే విశేషమైన జాతకం. ఈ కర్కాటక రాశి చంద్రుడే కాకుండా ఆ రాశిలో రామచంద్రమూర్తి, శ్రీ మహావిష్ణువు, రామ అనే 2 పేర్లు. రా అంటే నారాయణలో 2వ అక్షరం, మా అంటే మరి నమశివాయలో 2వ అక్షరం. ఈ 2 కలిసి రామ అయింది. అటువంటి రాముడు పుట్టినటువంటి నక్షత్రం కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి రామ కాకుండా చంద్రుడు రామచంద్రుడు అయినాడు. అయితే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు రామచంద్రుడు అంతటి వాళ్ళు. మరి ఏకపత్ని వ్రతులు అవుతారు, మంచి జ్ఞానం గల వాళ్ళు అవుతారు. తాను తిరగబోయినా పట్టుబడుకుంటారు, కానీ నేను తినలేదని మాత్రం ఎవరికి చెప్పరు. ఆయన పెళ్ళాం కంటే ఇంకా పెద్ద అంత అన్నగత్తి అయినా సరే ఆమె జోలికి పోడు. ఒకవేళ ఎవరన్నా ఎమ్మడబడ్డా కూడా, ఒకప్పుడు మరి రావణాసురుడు చెల్లెలు శూర్పణకి ముక్కు చెవులెట్టా కోసి పంపించారు, అట్లా చేస్తారు వాళ్ళు. అంత పరాభవం చేస్తారు. అటువంటి మంచి స్వభావం గల రాశి కర్కాటక రాశి. అయితే ఈ కర్కాటక రాశి కూడా ఉన్నది ఏంటంటే మరి 4 గ్రహాలు, రవి, బుధుడు, గురువు, కేతువు. ఈ గ్రహాలు బాగున్నాయి. మరి వ్యాపారం చాలా బాగా సాగుతుంది. గురువు ఏకాదశిలో ఉన్నాడు, విద్య బాగా సాగుతుంది. కేతువు బాగున్నాడు, ఎంతో జ్ఞానం కలిగి ఉంటారు. కానీ అన్నిటినీ మించింది ఇంకోటి ఉంది. నాది కూడా కర్కాటక రాశి, నాది కూడా పుష్యమి నక్షత్రం. ఈ కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు, చివరిదాకా వచ్చాడు. శని వక్ర స్వభావం గలవాడు. ఎక్కడ తప్పు చేస్తే అక్కడ బాస్తాడు, మామూలుగా కాదు. ఎట్లా ఉంటుందంటే, నడిచి వెళ్ళేటప్పుడు ఎవరైనా సిగరెట్ కాల్చుకుంటూ వెళ్ళేటట్లయితే అందరూ దాదాపుగా కట్టుకుండే గుడ్డలన్నీ కూడా పాలిస్తారు గుడ్డలు. ఆ బీడి రవ్వో సిగరెట్ రవ్వో వచ్చి గుడ్డ మీద పడ్డదంటే అది చల్లారే లోపలే గుడ్డ దగ్గర చిన్న బెద్ద పడిపోతుంది. గుడ్డ కాలితే శని పట్టుకుంటాడు. మనం వెళ్ళేటప్పుడు ఏ తలుపో ఏదో పట్టుకొని చిరిగిందంటే గుడ్డ మరి శని పట్టుకుంటాడు. స్నానం చేసేటప్పుడు గుడ్డ తడవకుండా స్నానం చేస్తే శని పట్టుకుంటాడు. మరి ఇట్లాంటి పనులు చేస్తే శని పట్టుకుంటాడు. అందులో ఈ శని పట్టుకోవడంలో విశేషం ఏంటంటే, సూర్యపుత్రో యమశ్చ సహా, సూర్యుడు కుమారుడు శని. మానవుడై పుట్టినవాడు ఎవడైనా సరే సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. సూర్యోదయం అయిన తర్వాత నిద్ర పడకూడదు. కనపడే దేవుడు ఇందుగలడు అందులేనది సందేహముగలదు శక్తి సర్వోపగతుడు నిందెందుగల వెతకి చూచిన అందందేయగలడు దానవాగ్రని వింటే అని చెప్పిన మాట ఏమిటంటే, వరల్డ్ మొత్తంలో కనపడేవాడు ఒక్కడే సూర్యుడు. అన్ని మతాలు చూసి పండుగ చేసే సూర్యుడు ఒక్కడే. అందరికీ దేవుడు ఒక్కడే. ఇది ఆధారం కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ సూర్యపుత్రుడు శనీశ్వరుడు ఎట్లా అంటాడంటే, సూర్యుడు వల్ల ఎంత, దేవుడి వల్ల ఎంత మనం ఫలితం పొందుతూ ఉన్నామో, ఎటువంటి రోగాలు వచ్చినా కూడా తెల్లవారు పొద్దున్నే లేచి సూర్య కిరణాలు పడితే రోగాలు పోతాయని చెబుతున్నారు కదా. అటువంటి సూర్యుడు ఉదయించక ముందు లేచి సూర్యుడు నమస్కారం చేయాలి.
అటువంటి పని చేయకుండా ఈ కర్కాటక రాశి వాళ్ళు శని అష్టమంలో ఉన్నాడు, ప్రాణకంటకుడు. ఆయన ఎవరు? సూర్యుడు కుమారుడు. మరి సూర్యుడికిన్నో శనికి కూడా బద్ధవైరం. మరి ఈయనకి విలువ ఆయన ఇల్లు ఏవో సింహరాశి, సూర్యుడు ఇల్లు సింహరాశి, శని ఇల్లు కుంభరాశి, మకర కుంభరాశులు. ఈ కుంభరాశి స్వక్షేత్రం కాబట్టి మరి కర్కాటక రాశి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టచ్చు. ఈ శని 30వ తారీఖు మారుతున్నాడని మాత్రం తొందరపడద్దు. వక్రగమనం వెనక్కి చూసేటువంటి లక్షణాలు ఉన్నాయి. ముందు పోతూ పోతూ దొంగ చూపులు చూస్తాడు. ఈ గాడిద ఉంటుంది, గుర్రంగా దాని గాడిద మీద ఎక్కితే కింద పడేసి కాలుతో ఒక్క తన్నులు ఏంటంటే 3 రోజులు గిలిగలు తన్నుకొని వస్తాడు. గాడిద వెనకాలతో దంతుంది, అట్లా దంతాడు శని. చివరి దశలోకి వచ్చాడు కదా అని అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే చివరి రోజుల్లో కూడా శనిని పూజించండి. ఈ రాశి వాళ్లకు గురువు, శుక్రుడు, కేతువు, రవి, బుధుడు వీళ్ళు బాగున్నారు. మిగతా గ్రహాలు బాగాలేదు. అది రాశి వరకే 25 వంతులే. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ అష్టమానికి రాహు రాబోతున్నాడు. కాబట్టి వీళ్ళ జాతకాలు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే వీళ్ళు పూర్వజన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి నాబోటి వారు చెప్పే మాటను మాత్రం బాగా గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడతారు. నేను మొదటి నుంచి అట్టగా జాగ్రత్త పడ్డాను. డబ్బుల కోసం జాగ్రత్త పడ్డా, ఎవరితోనైనా మంచిగా బతకటానికి, కష్టం వచ్చిన వాళ్ళకి సహాయపడటానికి. డబ్బులు పోయినా సరే నా డబ్బులు పోవటం కాదు, వీటి వల్ల నేను బాగుపడ్డాను. బయట కనకపోయినా కడుపులో పెట్టుకునే దండం పెట్టుకుంటాడు. ఎదుటికి వస్తే ఎవరో ఈ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో, ఇబ్బంది పడుతున్నాడు అనుకుంటాడు. కానీ లోపల మాత్రం బలా రావడం వల్ల నేను ఇవాళ బతుకుతున్నాను, బాగున్నానని మనస్ఫూర్తిగా చెబుతాడు. అటువంటి కర్కాటక రాశికి మరి రాబోయే రోజులు కూడా దాదాపు సంవత్సరం 10 నెలలు రాహు మళ్ళీ కుంభరాశిలో ఉండబోతున్నాడు. మరి శని, మరి రాహువు, మరి తర్వాత ఇప్పుడున్న గ్రహాల్లో కల్లా కుజుడు పూర్తిగా బాగాలేడు. అనారోగ్యాలు రావడానికి, యాక్సిడెంట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. మరి ముందుగా జాతక చక్రం వేయించుకోవాలి, చూపించుకోవాలి. వ్యాపారస్తులకు ఎదురు లేదు కదా అని తొందరపడద్దు. వీళ్ళకు కూడా మరి అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు. మరి కుంభంలో ఉన్న రాహు శనివు కూడా అర్ధాష్టమ ఫలితాలు చూపిస్తాడు. కాబట్టి వ్యాపారం జాగ్రత్తగా చేసుకోండి. కొత్త వ్యాపారాలకు పోవద్దు. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చేసుకోండి. వాళ్ళు బాగుంది కదా అని చెప్పి కొత్త వ్యాపారాలు చేస్తే దెబ్బతింటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ చేతి మీదుగా ఎటువంటి ఆధారాలు లేకుండా డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. అసలు అప్పులు ఇవ్వటం మంచిది కాదు. అప్పులు ఇస్తే తిరిగి డబ్బులు రావు. అందువల్ల ఉన్న డబ్బులను జాగ్రత్త చేసుకోండి. ఉన్నాయి కదా అని ఎగిరిపడబాకండి. ఒక విపరీతమైన ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కోటి 1,00,000, 2 లక్షలు కూడా అవుతాయి. 1,00,000, 2 లక్షలు పెట్టి ఒక ఆయన ఏదో పెద్ద సోఫా కొన్నాడు, బయట పెట్టాడు, నా దగ్గరికి వచ్చాడు. ఆ సోఫా బయట పెట్టగానే వాళ్ళ నాయనకి హార్ట్ అటాక్ వచ్చింది. డబ్బులు లేవు. బయట పెట్టగానే వచ్చిన వార్త, అయ్యా నాకు వడ్డు తీసుకోమంటే 50,000 కూడా తీసుకుంటున్నాడు. ఫ్యాన్సీ ఐటమ్స్ అట్లా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో అనవసరం ఫ్యాన్సీ ఐటమ్స్ కొనటం కానీ చేయొద్దు. డబ్బులు ఏమైనా ఉంటే బంగారం కొనుక్కోండి. బంగారం కూడా ₹1,00,000 దాకా పోవటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.